టాలీవుడ్లో అగ్రహాస్య నటుల్లో ఆలీ కూడా ఒకరు. టాలీవుడ్లో చాలామంది సీనియర్ల కంటే సీనియర్ కమెడియన్ ఆలీ. ఆలీ చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించి ఎక్కడా బ్రేకులు లేకుండా దూసుకుపోతూనే ఉన్నాడు. కమెడియన్ ఆలీ మొదట గుర్తింపు ఉన్న పాత్రలో నటించి సీతాకోకచిలుక చిత్రంలో 1980లో కమెడియన్ ఆలీ కెరీర్ ప్రారంభమైంది. అక్కడి నుండి ఆలీకి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఏర్పరచుకున్నాడు. ఆలీ చెప్పే కొన్ని మాటలు, డైలాగులు అతడికి మాత్రమే సాధ్యం అన్నట్టుగా ఉంటాయి. కాట్రవల్లి, ఎందచాట లాంటి మాటలు బాగా పాపులర్ అయ్యాయి. రాజమండ్రి నుంచి పేద కుటుంబం నుంచి వచ్చిన ఆలీ డైరెక్టర్లు, నిర్మాతలు, నటులతో పరిచయాలు ఏర్పరచుకుంటూ అవకాశాలు దక్కించుకున్నాడు. ఆలీకి ఉన్న ప్రత్యేకమైన మ్యానరిజమ్స్, కామెడీ టైమింగ్స్ వల్ల అతడికి హీరోగా కూడా అవకాశాలు వచ్చాయి. హీరోగా ఆలీకి తన కెరీర్లో బ్లాక్ బస్టర్ అంటే యమలీల అని చెప్పొచ్చు. యమలీల చిత్రం 1994లో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రానికి ఆలీ అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? కేవలం 50,000. అప్పట్లో 50,000 అంటే తనకి చాలా పెద్ద అమౌంట్ అని తెలిపారు. ప్రస్తుతం అయితే ఆలీ కమెడియన్ గానే రోజుకి 3 లక్షల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఆలీ కొన్ని వందల చిత్రాల్లో నటించారు. తన సంపాదనలో ప్రతి రూపాయిని ఆలీ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆలీ ఆస్తుల విలువ 750 కోట్లు వరకు ఉంటుందని అంచనా. ఆలీ ఇన్ని వందల కోట్లు సంపాదించారు అంటే అందుకు కారణం కేవలం సినిమా కాదు, తన సంపాదనని భూములపై పెట్టుబడులుగా పెట్టడమే అని అంటున్నారు. భూముల రూపంలోనే ఆలీకి కొన్ని వందల కోట్లు ఆస్తులు ఉన్నాయట. లెజెండరీ హీరో శోభన్ బాబు ఇచ్చిన సలహా మేరకు ఆలీ ఇలా భూములు కొనడం ప్రారంభించారట. ఆలీ చిత్ర పరిశ్రమలో ఆల్రౌండర్. కమెడియన్ గా, హీరోగా, బుల్లితెర హోస్ట్ గా రాణించారు. సుదీర్ఘ కాలం ఆలీ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఆలీ సంపాదించినట్లు ఆస్తులని కొందరు స్టార్ హీరోలు కూడా సంపాదించలేకపోయారు అనే టాక్ ఉంది. బహుశా అది కూడా వాస్తవమే కావచ్చు. ఎందుకంటే 750 కోట్ల ఆస్తులు అంటే అందరికీ సాధ్యం కాదు.